హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి అందరికీ ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇది ఎర్లీ మార్నింగ్ నేను పీట అది పెట్టుకున్నాను అమ్మవారిని పెడదామని చెప్పేసి. డెకరేషన్ కూడా చేశాను పూజ మందిరంలో. తర్వాత ముగ్గు అది వేసుకొని అమ్మవారిని పెడతా కదా అని చెప్పి బియ్యం అది వేసుకొని ఉంచుకున్నా. తర్వాత బియ్యం అది వేసుకొని ఒక చెంబు లాంటిది పెద్దది బిందె టైపు చెంబు ఇత్తడి పెట్టుకుంటే మంచిది. ఇంక దీని ఇలా కొబ్బరికాయ కూడా అమ్మవారిని చుట్టి చేస్తాను. ఆ స్టిక్స్ ఎందుకంటే హ్యాండ్స్ టైప్ ఉంటాయి, మనం గాజులో ఏమన్నా వేసుకోవచ్చు అని చెప్పి నేను ఎప్పుడు పెడతాను అట్లా. ఇంకా ఈ విధంగా ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేస్తాను, చాలా బాగా అనిపిస్తుంది నా వీడియో. అమ్మవారికి కూడా జడ అయితే పెడతాను. జడ పెట్టాక లుక్ అనేది మారిపోతుంది, అందువల్ల లుక్ అది మారిపోతుంది, బాగా అనిపిస్తుంది, కళ అనిపిస్తుంది. బాగా హెయిర్ ఉండాలి, ఫ్లవర్స్ పెట్టుకోవాలని. తర్వాత ఏం చేశాను, గడపలకి ముగ్గులు అయితే పెట్టుకున్నాను. గడపలకి ముగ్గులు పెట్టుకొని ముందు రోజు నైట్ కోన్ అయితే పెట్టుకున్నాను. ముందు రోజు నైట్ కోన్ పెట్టుకొని ఇంకా అట్లా కోన్ పెట్టుకున్నాను. వరలక్ష్మి వ్రతం కదా అని చెప్పి నేనే పెట్టుకున్నాను, అంటే యూట్యూబ్లో చూసుకుంటూ పెట్టుకున్నాను. ఇంకా అట్లా తర్వాత శారీ కట్టిన తర్వాత చూపిస్తాను. అమ్మవారికి ఇలాగ ఇది పట్టు చీర తీసుకున్నాను. ఇలా శారీ బాగా నచ్చింది, అమ్మవారి కడితే లుక్ బాగా అనిపించింది. ఇంకా అట్లా బాగా అనిపించింది. నేనైతే తాంబూలానికి ముగ్గురిని పిలిచాను. ఇట్లా మా ఇంటి అమ్మవారు అయితే ఇలా రెడీ అయ్యారు. నేను చిట్టి గాజులు ఎప్పుడైనా సరే చేతికి అలాగే వేస్తాను, గాజులు. ఇంకా అట్లా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మెల్లో ఇది కూడా వేస్తాను, ఏంటంటే పుస్తుల తాడుది వేస్తాను అమ్మవారికి సపరేట్గా. ఇవన్నీ కూడా పెడతాను, అమ్మవారికి కూడా నిండుగా అలంకరిస్తాను. అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి నేను అలా ఉన్న దాంతో నేను అన్నీ కూడా నీట్గా పెడతాను. కాకపోతే కింద పెట్టడం వల్ల చీరది కొంచెం సరిపోవట్లేదు, అందువల్ల నేను ఇలాగ డెకరేట్ చేసిన పువ్వులే పెట్టాను. బాగా అనిపించారు అమ్మవారు అయితే. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక తర్వాత ప్రతి ఏడు అమ్మవారిని పెడుతున్నాం కదా అని చెప్పి కలసం పెట్టలే, ఈసారి పెట్టాను కలసం. ఇంకా అలా కలసం పెట్టి ఇంకా అలాగ తీసుకున్నాను, బాగా అనిపించింది. తర్వాత ఇది డెకరేట్ చేసిన తర్వాత వంటల ప్రాసెస్కి వెళ్తాను. గారెలు చేశాను, ఇదేమో బూరులకి వడపప్పు, పులిహార శనగలు, దద్దోజనం, ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమని చెప్పి ఒక 5-6 రకాలు అయితే చేశాను. ఇంకా అట్లా తాంబూలు అవి కూడా పక్కన పెట్టుకుని ఇంకా అమ్మవారికి కూడా జాకెట్ ముక్క అన్నీ పెట్టాను తాంబూలానికి అవి. తర్వాత పూజ గది, దేవుడి గది అన్నీ కూడా పూలతో డెకరేట్ చేశాను. అట్లా బాగా అనిపించింది నాకు కూడా, మంచిగా పీస్ఫుల్ వైబ్ అయితే వచ్చింది ప్రతి వరలక్ష్మి వ్రతానికి. మళ్ళీ అమ్మవారిని మొత్తం ఇంకా తీసేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది. ఇంకా అట్లా బాగా అనిపించింది. ప్రతి 7 వరలక్ష్మి వ్రతం నేనైనా సరే మమ్మల్ని కోసం ప్రతి ఇయర్ చేసుకుంటా. ఇవన్నీ కూడా నైవేద్యం అన్నీ పెట్టా, పులిహార, పరవన్నం, దద్దోజనం అన్నీ పెట్టాను. 9 రకాలు ఎన్నో పెట్టాను అమ్మవారికి. అట్లా అయినా దేవుడి గది కొంచెం చిన్నగా ఉండడం వల్ల మాకు అక్కడికి ప్లేస్ సరిపోతుంది. ఇంకా అట్లా ఫస్ట్ దేవుడి గదిలో పూజ చేసేసాను. ఇంకా ఇలా పూజ చేసేసుకొని నెక్స్ట్ తర్వాత కింద బుక్ ఉంటుంది కదా, వరలక్ష్మి వ్రతం కదా, ఆ బుక్ అయితే చదువుకొని ఇంకా అయితే వీడియో తీసుకున్నాను. వీడియో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో ముందు. ఇవి 108 అష్టోత్తరానికి చదువుకోవడానికి అని చెప్పి అవి. ఇంక ఇట్లా బాగా అనిపించింది. ఇంకా అట్లా ఇదైతే పూర్తిగా చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు ఎంత కలకల్లాడుతుందో అమ్మవారు. ఇంకా అట్లా నాకు వచ్చినట్టు నేను చేశాను, ఇంకా బాగా అనిపించింది. ఇంకా ఇది అయిపోయి ఇంట్లో అయిపోయింది పూజ, అది అయిపోయి గుడికి అయితే వెళ్ళాను, గోదాదేవి మందిరం. అక్కడ కూడా కళ్యాణం అది చేశారు, మాకు బాగా అనిపిస్తుంది ఈ గుడి దగ్గర, గోదాదేవి దగ్గర. ఇంకా అట్లా
బాగా అలంకరిస్తారు అయ్యగారు. మంచిగా అయిపోయాక మేము ఇంటికి వేరే ఇంటికి తాంబూలానికి అయితే వచ్చాము. ఇంకా అట్లా అన్ని వీళ్ళు కూడా కలశంతో చేసుకున్నారు, బాగా అనిపించింది. ఇంకా అట్లా మా అక్క వాళ్ళు కూడా ఇంట్లో వెలిగించుకున్నది ఇది దీపం, అది బాగా డెకరేట్ చేసి బాగా చేశారు. ఇంకా అట్లా ఈ వీడియో అయితే చూడండి. ఇదిగోండి అమ్మవారిని ఇట్లా వాళ్ళకి తాంబూలాన్ని పిలిచారని చెప్పి ఇంకా అలా కూర్చున్నాము. ఇంకా తాంబూలాన్ని పిలిచారు కదా, వాయనాలు ఇస్తుంటే ఇంక ఇవన్నీ కూడా వీడియో తీశాను. ఇంకా అట్లా వీడియో అయితే పూర్తిగా చూడండి, బాగా అనిపించింది తాంబూలం తీసుకుంటుంటే. అట్లా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఇంకా అట్లా ఇదంతా కూడా బాగా అనిపించింది. చూసారు, అక్క వాళ్ళు కూడా బాగా చేసుకున్నారు. అన్నీ పెట్టుకుని నీళ్ళలో కలసం పెట్టుకుంటారు, లేకపోతే అమ్మవారి ఫోటోకి అయితే పెట్టుకుంటారు. ఇంకా అట్లా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియో కూడా ఎక్కువ ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇంకా నేను కూడా ఎలా అయినా మెమరీ కోసం అని చెప్పి నేనైతే ప్రతిదీ కూడా క్యాప్చర్ చేస్తాను. గోదాదేవి గుళ్ళో అమ్మగారు ఈమె మంచిగా తాంబూలం అవి కూడా వరలక్ష్మి వ్రతం నైట్ ఎప్పుడు కూడా తాంబూలం అయితే ఇస్తారు. ఇంకా అట్లా అమ్మవారికి ఇస్తుంటే ఆమె తీయమంది వీడియో, అందుకని తీశాను. ఇంకా అట్లా ఆమె ఏమో తీస్తుంటే అటుకెళ్ళే చూస్తుంది, ఇటే చూస్తాను, తీస్తున్నావా అని చెప్పేసి అని. ఇంకా అట్లా బాగా అనిపించింది, మంచిగా నచ్చింది. ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే బాగా జరిగింది. ఇంకా వీళ్ళందరం కూడా కూర్చుని ఇంకా గ్రూప్ ఫోటో కింద దిగాము. వీళ్ళందరము కూడా మా కాలనీ వాళ్ళు. ఇంకా అట్లా వీళ్ళ తాంబూలం అది ఇస్తుంటే ఇంకా వీళ్ళని కూడా తీసాను. ఇంకా అట్లా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అట్లా నేను కూడా తాంబూలం అయితే తీసుకున్నా. అక్క కూడా ముగ్గురికి ఇచ్చింది, నేను కూడా మార్నింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు అక్క ఇచ్చింది. ఇంకా అట్లా ఇంకా వీడియో అయితే నాకు నచ్చింది. వరలక్ష్మి వ్రతం కూడా ప్రతి ఏడు నాకు మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్ వైబ్ అయితే వస్తుంది. ఇంకా అట్లా ఇది అక్క వాళ్ళ కింద ఉంటారు వీళ్ళ ఇంట్లో. ఇది మంచిగా వీళ్ళు కూడా అలంకారం అది బాగా చేసుకున్న కలసంతోనే పైన బాగా అనిపించింది. ఇంకా అట్లా ఇదంతా కూడా బాగుంది. ఇక్కడ నుంచి అన్నీ కూడా ఫొటోస్. ఇంకా ఫస్ట్ పూజ గదితో స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా అలాగా అన్ని ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎక్కువ అయితే మేము దిగిన ఫొటోస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా అట్లా బాగా అనిపిస్తుంది నాకు ప్రతి ఏడు కూడా. వరలక్ష్మి వ్రతం ఒకటి, వినాయక చవితి ఒకటి బాగా అనిపిస్తుంది. ఇంకా నేను చేసుకుంటానే మా హస్బెండ్ ఇప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం ఒకటి, వినాయక చవితి ఒకటి మంచిగా విగ్రహం పెట్టుకుని ప్రతి ఏడు చేసుకుంటాము, బాగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ నుంచి ఫొటోస్ ఉంటాయి నేను దిగినాయి, నెక్స్ట్ నాతో పాటు అక్క కూడా దిగింది, అన్నీ కూడా ఉంటాయి. బాగుంటుంది మంచిగా అని పెట్టుకుంటుంది. నేను ఎప్పుడైనా సరే ఇదే మాట చెప్తాను, ఎందుకంటే నా మెమరీ ఫుల్ అయిపోయి ఫొటోస్ అయిపోయిన తర్వాత అయినా చూసుకోవచ్చు, ఈ ఫోటో లేదే అనుకోలేకుండా. ఇప్పుడు నాతో పాటు దిగిన వాళ్ళు కూడా వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు నా ఛానల్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ పలానా వీడియో అంటే ఫొటోస్ లేకపోతే పలానా నా ఛానల్లోకి వెళ్ళి వాళ్ళు కూడా చూస్తారు. అట్లా నేను కూడా అందుకే తీస్తాను ఏదైనా సరే. ఇవన్నీ కూడా ఫొటోస్ బాగా అనిపించింది. ఇంకా మా ఇంటి వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించింది, మేము తాంబూలానికి వెళ్ళినాము, ఇవన్నీ మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా అట్లా ఇవన్నీ కూడా ఫొటోస్ అవి అయితే దిగాము. ఇంక మా బుడ్డోని రమ్మంటే వాడు రానన్నాడు, ఇంకా నేను ఒక్కదాన్నే దిగాను. నాకు యాక్చువల్లీ 10-10:30 కల్లా పూజ అది అయిపోయింది. పూజ అవ్వగానే టెంపుల్కి వెళ్ళొచ్చాను. టెంపుల్కి వెళ్ళొచ్చాక తాంబూలానికి వచ్చారు. తాంబూలం తీసుకున్న తర్వాత ఇంకా ఈ అక్క వచ్చింది. ఇంకా తాంబూలానికి అయిపోయాక ఇంకా మధ్యాహ్నం పడుకున్నాం. మళ్ళీ ఈవినింగ్
ఈవినింగ్ 7కి పూజ మళ్ళీ చేసుకున్న అమ్మవారు ఉన్నారుగా, ఇంట్లో పూజ చేసుకుని మళ్ళీ గోదాదేవి గుడికి వెళ్ళి అక్కడికి వెళ్తే ఆ అమ్మగారు తాంబూలం ఇచ్చారు. ఇంకా అక్కడ తీసుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు అక్కడే మాట్లాడుకుని ఇంటికి వచ్చి పడుకునేటప్పటికి లేవలేదు. ఇంకా అట్లా ఇవి బాగున్నాయి ఫొటోస్, అవి కూడా మంచిగా వచ్చినాయి. ఇంకా వేరే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంకా దిగలేదు, ఫొటోస్ ఏమీ దిగలేదు. ఒకళ్ళేమో నైట్ వచ్చారు, ఇంకా ఒకళ్ళు మార్నింగ్ వచ్చారు. ఇంకా తీసేవాళ్ళు లేక దిగలేదు, లేకపోతే తీయించుకునేదాన్ని. మా హస్బెండ్ ఏమో పడుకున్నారని ఇంకా తీయలేదు. ఇంకా అట్లా బాగా అనిపించింది. ఇంకా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అట్లా బాగా అనిపించింది. వరలక్ష్మి వ్రతం వీడియో అయితే నాకు నచ్చింది, బాగా అనిపించింది. ఇంకా అవన్నీ తాంబూలానికి అవి ఇవి ఇచ్చినవి కూడా వాళ్ళ అక్క కూడా ఈ ఫొటోస్ కూడా పెట్టుకో అని చెప్పేసి అంటే తను పంపించింది. ఇంక ఈ ఫొటోస్ కూడా నేను యాడ్ చేసి పెడుతున్నా. ఇంకా అట్లా ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్ మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి గ్రూప్ ఫోటో ఇంకా యాడ్ చేస్తే ఇంక ఇవి కూడా పెట్టాను. బాగా అనిపించింది, ఫొటోస్ న్యాచురల్గా బాగా అనిపించింది. ఇంకా అట్లా ఈ వీడియో అందుకే తీసాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. ముందు వినాయక చవితి వీడియో కూడా వస్తుంది. స్కిప్ చేయకుండా చూస్తూ వీడియోని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. పూర్తిగా చూడండి, అంతేనండి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.